శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షయా పర్యటన్ వివిధాన్ లోకాన్ మర్త్యలోకముపాగతః. నారద యోగి పరానుగ్రహకాంక్షతోడ నఖిల జగత్ప్రస్థానమునరించు ఒక పరిమానవలోకమ్ముగాంచ మహివిచ్చేసిన్. ప్రఖ్యాతి పొందిన దేవర్షి జ్ఞానవరిష్ఠుడు, జ్ఞానప్రదాత, బ్రహ్మపుత్రులు నారదులు వారు 14 భువనాలు తిరుగుతూ మర్త్యలోకానికి వచ్చారు. కలి ప్రభావంతో మానవులు శోకమోహాలతో పీడింపబడుతున్నారు. వారి ఈతి బాధలు తొలగి భగవత్ కృపాకటాక్ష వీక్షణలు కలగటానికి వైకుంఠానికి బయలుదేరినారు అంటూ ఈ కథ అంతా నైమిషారణ్యంలో సూతుల వారు శౌనకాది మహర్షులకి చెబుతూ ఉన్నారు. మానవులందరూ కూడా పుణ్యశ్చ ఫలమిచ్చంతి పుణ్యం యచ్చంతి మానవాః. పుణ్యం చెయ్యాలి అంటారు, చేసుకోవాలి యథావిధిగా జ్ఞానంతో అనుకుంటారు. కానీ వారి బుద్ధి మందగిస్తుంది. ఆ యజ్ఞయాగాదులు చెయ్యలేరు. పాపం వద్దు అనుకుంటారు, కానీ అప్రయత్నంగా పాపమే చేస్తూ ఉంటారు. తతో దృష్ట్వా జనాన్ సర్వాన్ నానాక్లేశ సమన్వితాన్ నానాయోని సముత్పన్నాన్ క్లిశ్యమానాన్ స్వకర్మభిః. అనంత కళ్యాణ గుణగరిష్ఠుడైన శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో మానవులు సర్వగుణ కర్మ కళ్యాణములు భక్తులకు అందించడానికి వైకుంఠధామమునందు దేవదేవుడికి నమస్కరించాలి, మనం బయలుదేరాలి అనుకుంటూ నారద మహర్షి గారు బయలుదేరారు. కేన ఉపాయేనేచ ఏతేషాం దుఃఖనాశో భవిష్యతి. భగవంతుడి అనుగ్రహంతోనే మానవులకు దుఃఖ శోకాలు పోతాయి. ఇది సంసత్య మనసా విష్ణులోకం గతస్తదా. వైకుంఠధామానికి వెళ్ళి దేవదేవుడికి నమస్కారం చేశారు. ఆది మధ్యాంతరహిత అనాదిభూత నీలద నీరదగాత్ర విశాల నేత్ర సత్యస్వరూప అందుకొను దేవదేవన వందనములు. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్రగదాపద్మ వనమాలా విభూషితం దృష్ట్వాతం దేవదేవేశం స్తోతం సముపచక్రమే. ధవలకాంతితో చతుర్భుజ శంఖచక్ర గదా పద్మ పీతాంబరధారి భగవంతుని చూస్తూ ఉన్నారు నారదులు. తులసిమాలలు ధరించి స్వామి పాదాబ్జములు ఎందే అమృత ఆనంద రస ఆస్వాద అనుభవంతో బ్రహ్మానందంగా ఓలలాడుతూ ఉన్నారు. స్వామి నమో వాంగ్మనస అతీత రూపాయ అమిత శక్తయే ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ భక్తానాం ఆర్తినాశనే. స్వామి నీవు ఆది పురుషుడివి, పరమాత్మవి, పరమేష్ఠి, పరమేశ్వరుడివి. నీవు కోమల శ్యామల మనోజ్ఞ దివ్యధాముడివయ్యా. నిర్గుణ పరబ్రహ్మ రూపంలో ఉన్న స్వామి సగుణ సాకార లీలా వైభవాలు మనస్సులో ఊహించట శక్యమవుతుందా? వాక్కులకు అందవు స్వామి. వేష్టీతి విష్ణు, సర్వవ్యాపకుడివి నీవే. సృష్టి స్థితి లయలకు త్రిగుణాలకు అతీతమైన సచ్చిదానంద స్వరూపుడివి, సత్యస్వరూపము కలిగిన వాడివి. మానవులు శోకమోహాలతో సంసారం మహాసముద్ర ప్రవాహ తరంగ ఉత్తుంగ భంగాలలో పడిపోతున్నారు. జీవుల్ని ఉద్ధరించడానికి నీవు అనేక అవతారాలు ఆవిష్కృతం చేస్తావు స్వామి. మర్త్యలోకంలో మానవులు ప్రాపంచికులు, అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. మానవులందరూ కూడా అలసిపోతూ ఉన్నారు, మందబుద్ధులుగా ఉన్నారు. సర్వ జంతు యోనుల యందు పుట్టి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. వారి యొక్క దశ దిశ నిర్దేశించండి స్వామి. చంచల చిత్తులు మత్తులు కాంచన కాంతాది వస్తు ఆకాంక్షరతులను పంచమహాపాపములు చరించి వగన్ కుందురు స్మరింపరు నిన్నును. కాంతల మీద కనకం మీద ఉన్న వ్యామోహం నీ నామస్మరణ మీద లేదు స్వామి. అంచిత జపతపములు చరించగా అస్సలు యజ్ఞయాగాదులు జపము తపస్సు ఇవేమీ చేయరు. దృఢ శరీరులుగారు వేల వేల సంవత్సరములు శరీరం తన అధీనం పెట్టుకొని యజ్ఞయాగాదులు తపస్సు నిష్ఠతో చేయలేరు స్వామి. కొంచెపు శ్రమ ఫలము లభించుచు వెరవు నాకు దయవయించి తెలుపవే. ఈ విధంగా వారి కష్టాలు తొలగటానికి, భక్తి జ్ఞాన వైరాగ్య వృద్ధి చేయటానికి, మానవులు కృతార్థులు అవ్వటానికి మీరు సెలవు ఇవ్వండి అన్నారు. అప్పుడు భగవంతుడు, నారదా, మానవులు ఈతి బాధలు పొందుతున్నారు. వారి కష్టాలు తొలగి నా అనుగ్రహం పొందటానికి భూలోకం నుంచి ఇక్కడ దాకా వచ్చావా? తప్పకుండా. ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు, ఇప్పుడే బహిర్గతం చేస్తూ ఉన్నాను.
సత్యనారాయణస్య ఇదం వ్రతం సమ్యక్ విధానతః కృత్వా సద్యః సుఖం భుక్త్వా చ అముష్ఠిన్ మోక్షమాప్నుయాత్. భూలోకంలో మానవులు భుక్తికి ముక్తికి ఎటువంటి లోటు ఉండదు. శ్రద్ధగా యథావిధిగా సత్యవ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ సత్యవ్రత ప్రభావంతో సమస్త సుఖములు అనుభవిస్తారు. అంత్యమున మోక్షము కూడా నా అనుగ్రహం పొందుతారు. అంతేనా, దుఃఖ శోకాదిశమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం. ధనధాన్యం అభివృద్ధి కలుగుతుంది, అనుకూలమైన దాంపత్యం, పుత్రపౌత్రాదులు సంతతగా వస్తూ ఉంటారు, వంశ అభివృద్ధి కలుగుతుంది, సర్వత్ర విజయము కలుగుతుందయ్యా అని సెలవిచ్చారు శ్రీ మహావిష్ణువు నారదులతో. చాలా ఆనంద పొందారు నారదులు. స్వామి, ఆ వ్రతం ఏ సమయంలో చేయాలి అవి సవిస్తారంగా చెప్పవలసిందిగా కోరుచున్నాను అన్నారు. మాఘమాధవ కార్తీక మాసములకు వత్సరము ఒకమారు అథవా ఒక్కొక్క నెలకైనా గాని శుభదినములన దీని సలుపగ నారద యథాశక్తి వలన. 12 మాసములు ఉన్నాయి. మాఘమాసం, మాధవ మాసం అనగా వైశాఖ మాసం, కార్తీక మాసంలో కానీ సంవత్సరానికి ఒకసారి ప్రతి నెల మనసు బుద్ధి శుద్ధిగా ఉన్న సమయంలో ఏ రోజైనా వ్రతం చేయవచ్చయ్యా. స్త్రీలైనా పురుషులైనా ఏకాదశినో పౌర్ణిమశోకనో రవి సంకరణ పుణ్యం దినమునందు ఏకాగ్రత చిత్తమున శుశ్లోక ఈ వ్రతము చేయు చప్పుడు శుభముల్. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి శుభతిథి కావాలి. ఏకాదశి కానీ పౌర్ణమి సమయంలో కానీ, అదేవిధంగా రవి సంక్రమణ సమయం అంటాం. సూర్యభగవానుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో పయనిస్తూ ఉంటారు. డిసెంబరు 16న ధనస్సంక్రమణం అంటాం, జనవరి 14న మకర సంక్రమణం అంటాం. ఈ విధంగా సంక్రమణ సమయంలో కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆ రోజు వ్రతం చేసేటువంటి రోజున ప్రాతకాలంలోనే వేకువనే లేచి దినకృత్య విధము నిరపి మనుజుండు ఈ రీతి సంకల్పమనుర్పవలే. ప్రాతః ఉత్థాయ నియతో దంతధావన పూర్వకం నిత్యకర్మ విధాయ దావేవం సంకల్పం ఏన్నరః. ప్రాతకాలంలో 4 గంటలకే నిద్ర లేవాలి. దాన్ని ఆ సమయంలో స్నానం చేస్తే దేవతా స్నానం అంటారు. 5 గంటలకు ఋషి స్నానం, 6ంటికి మనుష్య స్నానం, 6:30 దాటిందా అది రాక్షస స్నానం అవుతుంది. ఆ రాక్షస స్నానం చేసినట్లయితే మన బుద్ధులన్నీ కూడా రాక్షస బుద్ధి కలుగుతుంది. కొన్ని రోజులు చేసినా చేయకపోయినా ఇటువంటి మహత్తరమైన వ్రత సమయం రోజున ప్రాతకాలంలోనే బ్రాహ్మీ ముహూర్తంలో దేవతా స్నానం చేయాలి. స్వామి, ఈరోజు నీ యొక్క అనుగ్రహం పొందటానికి నేను వ్రతం సంకల్పం చేసుకుంటున్నాను. భగవాన్ దేవదేవేశ సత్యనారాయణ వ్రతం త్వత్ప్రియార్థం కరిష్యామి ప్రసీద కమలాపతే. స్వామి, నీకు ప్రీతిగా ఉన్న ఈ వ్రతాన్ని నేను ఆచరించిన మాత్రమే నా యొక్క కష్టములన్నీ కూడా తొలగిపోతాయి, సుఖములు అనుభవిస్తాము, నీ అనుగ్రహం కలగాలి అని ఇట్టుల సంకల్పము వనరించి మధ్యాహ్న కృత్యములు తీరిచి పావనుడై సాయం సమయంబున స్నానము వనర్చి దేవ పూజింపవలెను. ఏవం సంకల్ప్య మధ్యాహ్నే కృత్వా మధ్యాహ్న క్రియగా సాయంకాలే పునఃస్నాత్వా యజ్జద్దేవం నిశాముఖే. ప్రాతకాలంలో సంధ్యావందన కార్యక్రమాలు, మాతృసేవ పితృసేవ చేయాలి. దేవతార్చన చేసి స్వామికి నివేదన పూజకు సంబంధమైనటువంటి పుష్పాలు, పండు, రంభాఫలములు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. మధ్యాహ్నం సంధ్యావందన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని సాయంకాలం పూట ఈ వ్రతాన్ని చేయాలి. ప్రాతర్లింగముమాపతే రహరహ సందర్శన స్వర్గదం. పొద్దున పూట ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే స్వర్గలోకానికి వెళ్తాం. మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం. మధ్యాహ్నం పూట ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. సాయంతనే మోక్షం. సాయంకాలం పూట ఈ వ్రతం చేసుకున్నట్లయితే మోక్షం కలుగుతుంది. భానోరస్తమయే ప్రదోష సమయే. సూర్యుడు అస్తమించిన సమయంలో ఎర్రగా ఉంటుంది మబ్బు, ఆ సమయంలో నక్షత్రాలు రావు, దాన్ని ప్రదోష పూజ అంటారు. ఈ విధంగా ప్రదోష సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే 3 ఫలితాలు, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో చేసిన ఫలితం అంతా వస్తుంది. పూజాగృహం సమాసాద్య నానాలంకార శోభితం పూజాస్థాన విశుద్ధ్యర్థం సుగోమయేన విలేపయేతు.
ఎప్పుడైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న సమయంలో సాయంకాలం పూట ఇంటికి ఈశాన్య భాగంలో వివిధ అలంకరణముల సవరించి దేవపూజ్య పద్మము దరిచేరి విలేపనార్థమయ్యుంట పవిత్ర గోమయముతోడ పరచవలే శుచిన్. గోమయంలో గోపృష్ఠంలో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే ఏ గృహంలో తాండవిస్తూ ఉంటుందో, గోవు ఎవరింట్లో ఉంటుందో, ఏ గృహంలో ఉంటుందో, గోమయంతో నిత్యము భగవత్ ఆరాధన చేసేవారు అలుకుతారు. అక్కడ 33 కోట్ల దేవతలు కూడా నృత్యం చేస్తారు, ఆనందంగా ఉంటారు. మోద ప్రమోదమానంద ఆనందో బ్రహ్మేతి వ్యజానాతు ఆనందే బఖల్విమాని భూతాని జాయంతి. ఇటువంటి మహత్తరమైన వ్రతం చేసే సమయంలో గోమయంతో అలకాలి. చక్కగా పంచరంగులతో ముగ్గులు పెట్టాలి, ధాన్యం పొయ్యాలి. అక్కడ ఒక వస్త్రాన్ని కూడా అలంకరింప చేయాలి. దాని మీద బియ్యము విశుద్ధ ప్రదేశము అలికి పిదప పంచవిధ రంగవల్లి రచించి దానిపైన సదస నూతన దృఢ వాసనము పరచి దానిపై తొండుల ప్రకరముంచి ఆ వస్త్రం మీద బియ్యం పోసి వాని మధ్య స్వశక్తి లోపము సలుపక వెండిదియో రాగిదియో తుదన్ విత్తహీనుడైన ఇత్తడిదియో మట్టిదైన గాని కలసమిడవలె సద్భక్తి కలితుడగుచూ. బంగారం గాని వెండి గాని రాగిది గాని తుదకు ఇత్తడైన మట్టిది అయినా సరే కలశాన్ని ఏర్పాటు చేయాలి. దానిలో గంగాది సర్వతీర్థములు ఆవాహన చేయాలి. ప్రాతకాలంలో గణపతికి నమస్కారం చేస్తాం. ఈ పూజ చేసే సమయంలో కూడా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన పూజ చేయాలి. కలశంలో ప్రతిష్టాపన చేస్తూ మామిడి కొమ్మలు వేసి ఖర్జూరపకాయ వక్క పసుపు కొమ్ము రూపాయి నాణెము పంచగంగలు సర్వతీర్థములు కూడా ఆవాహన చేయాలి. మామిడి కొమ్మలు పంచపల్లవాలు పెట్టాలి. దాని మీద నారికేలం పెట్టాలి. దాని మీద రవిక వస్త్రం కూడా చక్కగా త్రికోణాకారంగా అలంకరింప చేయాలి. ఒక కర్ష మాత్రమో దానికి సగమున సగమో స్వర్ణ నిర్మిత మూర్తిని ప్రకటించి అమృత పంచామృత అభిషేకించి నిలపవలెను వ్రతపీఠిన్. ఒక రూపు తీసుకోవాలి స్వామివారి యొక్క సత్యస్వరూపం. ప్రతిమను బంగారం వారి వారి శక్తిని అనుసరించి కర్షం కానీ పావు కర్షంతో కానీ బంగారపు రూపాన్ని తయారు చేయించి పంచామృతాలతో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారతో చక్కగా పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే సమయంలో విఘ్నేశుని ఆమీదట పద్మజును విష్ణు మృత్యుంజయునిన్ శ్రీ దుర్గ అంగదేవయు ఆదిత్యాది నవగ్రహాలన్ ఉనర్చవలెను ఆచరించవలెను అర్చించవలెను. తమలపాకు మీద రూపాయి నాణెము, ఖర్జూరపకాయ వక్క పసుపు కుంకుమ పెట్టాలి. దేవతల్ని ఆవాహన చేయాలి. స్వామివారి యొక్క రూపం బదులుగా రాగి పైస పెట్టాలి. తమలపాకు ఒక్క తాంబూలంగా, ఖర్జూరపకాయ స్వామికి నివేదనగా, పసుపు కొమ్ము శుభసూచకం. 9 గ్రహాలలో మనం జన్మించిన సమయంలో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. కనుక 10 మంది మంచివాళ్ళలో ఒకడు చెడ్డవాడైనా చెడ్డవాడు కూడా మంచివాడు అవుతాడు. మంత్ర ప్రభావంతో వేదపురుషుల యొక్క ఆశీర్వచనంతో దేవతా మంత్రాన్ని ఆరాధన చేస్తున్న సమయంలో సౌమంగళ్యకరమైన సౌభాగ్యకరమైన పసుపు కొమ్ము కూడా ఆ దేవతలను నవగ్రహాది దేవతలను కూడా ఆవాహన చేయాలి. అధిదేవగణములు అష్టదిక్పాలకులను సంపూర్ణ భక్తితో పూజించవలెను. నారద ఏ తద్వ్రతమును ధారుని నలుజాతులందు తనరు పురుషులు లేన్ నారీ జనము లేనియు కోరికమై ఆచరింపకూడుము వినుమి. పారులు సలుపన్ వలె ఇది పౌరాణిక వైదోక్త పద్ధతి వెంటన్ వేరే జాతులు దీనిని పౌరాణిక విధులు సలుపవలెన్ ఎప్పుడైనను. ఈ విధంగా వేదోక్తంగా పౌరాణికోక్తంగా వారి ధర్మాన్ని ఆచరిస్తూ స్వామివారికి అర్చన చేయాలి. రంభాఫల ఘృత శర్కరాది గోధూమ పిష్టరాశి సపాదమ్ము రచించి నివేదనమున్ దరుపవలే బంధుమిత్ర సహితుడగుచున్. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించే సమయంలో గోధుమ రవ్వ, పంచదార, సేరుపావును తేవాలి. గోధుమ పిండి లేదు, బియ్య పిండి అయినా పర్వాలా. పంచదార దొరకలేదు, బెల్లమైనా సరే భక్తితో సేరుపావును తెచ్చి స్వామివారికి నివేదన చేయాలి.
ఋగ్వేదంతో దేవతని ఆవాహన చేయాలి, యజుర్వేదంతో స్వామికి అర్చన చేయాలి, సామవేదంతో సంగీతం అంటే స్వామికి ఇష్టం కనుక నృత్య గీతాదులు కూడా బంధువులతో స్వామికి నివేదన పెట్టి ఆ కథ విన్న అక్షతలు స్వీకరించి శిరస్సు మీద ధరించి తీర్థప్రసాదములుగా స్వీకరించి స్వామి యొక్క కీర్తనలు త్యాగరాజస్వామి వారు 96 కోట్ల రామనామ సంకీర్తన 40 సంవత్సరాలకి పూర్తి చేశారు. కలౌ స్మరణముక్తి హేతవై. ఈ కలియుగంలో మనం భగవంతుడి యొక్క నామాన్ని వగతో అయినా పగతో అయినా ఆసక్తితో అయినా అనురక్తితో అయినా సంశక్తితో అయినా నిప్పు ఉన్నది ముట్టుకుంటాం, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. ఒక డబ్బాలో పత్తి వేసి చిన్న నిప్పు కణిక వేసినట్లయితే ఆ పత్తి అంతా దగ్ధమవుతుంది. మనలో ఉన్న పాపరాశులు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటివి పారద్రోలటానికి భగవన్ నామస్మరణ చేయాలి. మన యొక్క శరీరమే ఒక చెట్టు లాంటిది. అహం వృక్షశరీరివా. ఈ యొక్క చెట్టు మీద కాకులు వాళ్తూ ఉంటాయి, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యులు అనే కాకులు. భగవన్ నామస్మరణ చేసిన మాత్రమునే చప్పుడు చేయంగానే కాకులు వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక భగవంతుడు సత్యవ్రతాన్ని ఆచరించాలి అని నారద మహర్షి గారు 14 లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చి మానవుల యొక్క కష్టాలు తొలగటానికి ఒక చిన్న ఉపాయం ఉన్నదా అని భగవంతుణ్ణి వైకుంఠలోకంలో ఉన్న స్వామిని అడిగినప్పుడు ఇటువంటి విస్తారంగా విపులంగా విశదీకరించి చెబుతూ ఉన్నారు. భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఈ యొక్క సత్యవ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆచరించిన తర్వాత విప్రేభ్యో దక్షిణాం దద్యాత్ కథాం శ్రుత్వా జనైః సహా. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములు ఇవ్వాలి. వ్రత కథ విన్న తర్వాత కథ అక్షతలు శిరస్సు మీద అలంకరింపజేసుకోవాలి. తతశ్చ బంధుభిస్నార్థం విపాన్ సప్రీతి భోజయేతు. బంధువుల్ని స్నేహితుల్ని పిలుస్తాం, స్వామికి నివేదన పెట్టిన ప్రసాదాన్ని షడ్రసోపేతంగా ఉన్న ప్రసాదాన్ని భోజనం చెయ్యాలి. ఈ విధంగా వాంఛాసిద్ధి భవే ధ్రువం ఏవం కృతే మనుష్యానాం. ఈ కలియుగంలో మానవులు కోరిన కోర్కెలు తీరటానికి విశేషతః కలియుగే లఘుపాయో హి భూతలే. మానవులకు ఈ సత్యవ్రతం కన్నా మరి యొక్క వ్రతము లేదు మిన్న. కనుక భగవన్ నామస్మరణ చేస్తూ సత్యవ్రతాన్ని ఆచరించాలి. కలియుగంలో మానవులు సత్యాన్ని ఆచరించట్లేదు. సత్యం వద ధర్మం చర. సత్యమే మాట్లాడాలి, ధర్మమే ఆచరించాలి. ధర్మం ఆచరించకపోయినా ముందు సత్యవాక్ పరిపాలన. కనుక కలియుగంలో లఘుపాయంగా సులభ ఉపాయం కలియుగంలో సులభ ఉభయ కలియుగంలో మానవులు కృతార్థులు అవటానికి ఏకైక వ్రతము సత్యవ్రతము అని శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పారు. ఆ విషయాన్ని సూత మహాముని గారు శౌనకాది మహామునులకు నైమిసారణ్యంలో చెబుతూ ఉన్నారు. గురువులను అడుగుతున్నారు శౌనకాది మహర్షులు, స్వామి ఏకస్తపః ద్విరధ్యాయి త్రిభిర్గీతం చతుష్పథం అన్నారు కదా, నలుగురు వెళ్ళేదో వెళ్ళాలి. ఈ వ్రతం ఇదివరకు ఎవరైనా చేశారా? చేయకముందు ఏ విధంగా ఉన్నారు? ఈ భూలోకంలో మొట్టమొదటగా ఎవరు వ్రతాన్ని ఆచరించారు? అది మాకు సవిస్తారంగా విపులంగా విశదీకరించి చెప్పాలి అని అడిగినప్పుడు శౌనకాది మహర్షుల్ని చూచి చెబుతున్నారు సూత మహాముని గారు, మీకు వచ్చిన అనుమానమే నారదుల వారికి కూడా వచ్చిందయ్యా. భగవంతుడు చెప్తున్నారు, కశ్చిత్ కాశీపురే రమ్యే ఆసీత్ విప్రో అతి నిర్ధనః క్షుత్రుభ్యాం వ్యాకులతో భూత్వా నిర్బభ్రామ భూతలే. వింధ్య పర్వతానికి ఉత్తర భాగంలో అవిముక్త వారాణసీ క్షేత్రం, అసివరుణ నదుల మధ్యలో ఆనందవనంలో పావన గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న సమయంలో కాశీక్షేత్రం. ఆ తీర్థక్షేత్రంలో పుణ్యాత్ముడు, ధార్మికుడు, వేదాంగపారుడు, జపతప నిష్ణాతుడు, బ్రాహ్మణుడు, పండితుడు ఉన్నాడయ్యా. ప్రతిరోజు ప్రతి గృహానికి వెళ్ళి భిక్ష స్వీకరిస్తూ ఉన్నారు. కర్మేతి హస్తయోః గతిరితి పాదయోః
మన కర్మ ఎలా అయితే ఉంటుందో చేతులు ఆ పనులు చేయిస్తూ ఉంటాయి, శృతి బాగా చెబుతుంది. మన గతి ఎలా అయితే ఉంటుందో పాదములు కూడా ఆ పక్కకే తీసుకువెళ్తూ ఉంటాయి. ఈ బ్రాహ్మణోత్తముడు పురాకృతంలో చేసుకున్న దోషం వలన ఈ కలియుగంలో మానవుడుగా ఉద్భవించి తాను ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు, పక్కన పెట్టలేదు. దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్యా భగవాన్ బ్రాహ్మణ ప్రియ. భక్తి శ్రద్ధలతో తన యొక్క ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో భగవంతుడికి ఆనందం కలుగుతుంది. భగవాన్ భక్త భక్తిమాన్, భగవంతుడి యొక్క భక్తుడికే భక్తుడైపోతాడు భగవంతుడు. వృద్ధ బ్రాహ్మణ రూపం తం ప్రప్రచ్ఛ ద్విజం ఆదరాదు. ఈ బ్రాహ్మణోత్తముడు ప్రతిరోజు కూడా అందరింటికి వెళ్ళి భిక్ష తెస్తున్నారు. ఇంట్లో 10 మంది సంతానం. తన భార్య అంటుంది, ఏమండి మీరు వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు కానీ ధనం తీసుకోవట్లేదు అనగా, నారు పోసిన వారు నీరు పోయరా? ఈ యొక్క కాంతలతోనూ కాంచనములతోనూ మనస్సు ఉండకూడదు. రమారమణుడు ముకుందుడు పరాత్పరుడు పరమేశ్వరుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు కలగాలి అనుకున్నాడు. కలియుగంలో మానవుల్లో ఉత్తమోత్తముడైన ఆ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి స్వామివారే ఒక ముసలి రూపంలో సాధు రూపంలో వచ్చారు. ఏమయ్యా, ఎన్నో వేదములు చదువుకున్నావు, శాస్త్రములు చదువుకున్నావు, వేదాంగుడివి, ఈ విధంగా నీవు కష్టాలు పొందుతున్నావేమిటి అన్నారు. బ్రాహ్మణో అతి దరిద్రో అహం భిక్షార్థం వైభ్రమే మహీం ఉపాయం యది జానాసి కృపయా కథయ ప్రభో. కృపతో చెప్పండి నా కష్టాలు తొలగటానికి. దైవం మానుష రూపేణ అభ్యాగత స్వయం విష్ణు అనుకోకుండా వచ్చారు అని చెప్పారు. అప్పుడు సాధు రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామి చెబుతున్నారు, సత్యనారాయణుండు వాంఛాఫలదుడు అతని వ్రతము మహోత్తమం అఖిల దుఃఖ భంజకము ధన ధాన్య సంపత్ప్రదము వాని వ్రతము మీవు చేయగావలయు. విప్ర సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే భక్తితో సంకల్పించుకొని కోరిన కోరికలు తీరటానికి సులభమైన మార్గం సత్యవ్రతం. మహత్తరమైనది, సకల దుఃఖములు కూడా నాశనం చేస్తుంది, ధనధాన్యములు సంపదలు కూడా వృద్ధి అవుతాయి అన్నారు. దేనిని ఆచరించుట వలన మానవుండు అఖిల దుఃఖ వినిర్ముక్తిని కనకలడో విప్రునకు తద్వ్రత ఆచార విధము చెప్పి అత్ర విప్రుండు మరిగయ్యే సత్యరూపీ. సాధువు కూడా చెబుతున్నారు, సత్యవ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో స్వామి అనుగ్రహం కలుగుతుంది అంటూ అక్కడి నుంచి అంతర్ధానం అయ్యారు సాధు రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామి. తన ఇంటికి బయలుదేరాడు, తన భార్యకి చెప్పాడు. ఇద్దరు అనుకున్నారు, తత్వ్రతం స్వహ కరిష్యామి యత్ ఉక్తం బ్రాహ్మణేనైవై ఇతి సంసిత్య విప్రోసౌ రాత్రో నిద్రాం నలబ్ధవాన్. రేపు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో సంకల్పించుకొని సత్యవ్రతాన్ని ఆచరించాలి సాధువు చెప్పిన ప్రకారముగా. ఆ రోజంతా ఆ బ్రాహ్మణోత్తముడికి ఆ దంపతులకు నిద్రే పట్టలేదు. అంతన్ ఆ బ్రాహ్మణుండు ఇంటి కదిగి తాను రేపే వ్రతం వనర్తు అనియు ఆ రేగి నిద్ర కనకవగచి ప్రాతకాలంబుననే లేచి వెడలే భిక్షార్థి అయి గ్రామ వీధులంటి. 10 మంది సంతానం. నా సంతానం వారి యొక్క ధర్మాన్ని ఆచరింపచేయాలి కనుక ధనం కావాలి. ఏమండి 10 మంది సంతానం ఎందుకు అంటే, మన యొక్క వంశ అభివృద్ధి కలగటానికి సంతానం వచ్చినా మన పూర్వీకులు మన కులము వంశ ప్రతిష్టలు మన ఆచారాలు ఆచరించాలి అంటే ఒక పుత్రుడు కాకపోయినా ఒక కన్ను కన్నా. ఆ విధంగా 10 మంది సంతానంలో ఒక్కరైనా భగవత్ కృప భగవంతుణ్ణి ఆరాధిస్తారు, యజ్ఞయాగాదులు చేస్తారు అని మనకి బహుసంతానంగా చెప్పారు. ఆ దివసమందే బ్రాహ్మణుండు అమిత ధనము పొంది బంధుజనముతో పూర్ణభక్తి సత్యనారాయణ వ్రత ఆచరణ చేసి సర్వదుఃఖ విముక్తుడు అయి జగతిమనియే. ఆ రోజున పొద్దున్నే ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో సంకల్పించుకొని అందరింటికి భిక్షకు వెళ్ళారు. విశేషమైన ధనం వచ్చింది. ఆ ధనం కొంత ద్రవ్యం అంతా కూడా అమ్మిన ధనంతో సత్యవ్రతానికి సంబంధమైన పసుపు కొమ్ములు, పూలు, పండు, తమలపాకులు, అరటి పండ్లు, అదేవిధంగా ఖర్జూరపు కాయలు, గోధుమ రవ్వ, పంచదార ఇవన్నీ కూడా తీసుకువచ్చాడు. బంధువుల్ని పిలిచాడు. ఆ సత్యవ్రతాన్ని ఆచరించారు. అప్పటి నుండి విప్రుడు తప్పక ప్రతిమాసమున వ్రతంబు వనరుచుచున్. ఆ రోజు నుంచి ప్రతి నెల కూడా సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఏవం నారాయణస్య ఇదం వ్రతం కృత్వా ద్విజ ఉత్తమః సర్వపాప వినిర్ముక్తో దుర్లభం మోక్షమాప్తవాన్
ప్రథమస్య యదా విత్రః పృథివాం సంకరిష్యతి తదైవ సర్వదుఃఖం చ మనుజస్య వినశ్యతి. ఎవరైతే యొక్క సత్యవ్రతాన్ని ఆచరిస్తారో సకల పాపములు కూడా తొలగిపోతాయి, అంత్యమున మోక్షం కూడా కలుగుతుంది, భుక్తికి ముక్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ విధంగా బ్రాహ్మణోత్తముడు ప్రతి నెల యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్న సమయంలో ఆ సమయమున వంట కట్టెమ్ములం అమ్మువాడు ఒకండు గడప బయట తనదు కట్టెల మోపు ఉంచి విప్రగ్రహమునకు వెడలిపోయి. ఎప్పుడైతే ఈ బ్రాహ్మణోత్తముడు సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారో ఆ కాశీనగరంలోనే కట్టెలు అమ్ముకునే అతను ధనవంతులకు వీధికి వెళ్తూ తృష్ణయా పీడితాత్మ దాహం కలిగింది. దప్పిచేత పీడిత స్వాంతుడగుచున్ బ్రాహ్మణుండు వనర్చు వ్రతముఖాంచి. ఆ కట్టెల మోపు బయట పెట్టాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. మంచి తీర్థం గంగ ఇస్తారేమో అని లోపల మండువా లోపలికి వస్తున్నాడు గృహంలోకి. ద్విజునకిరకి పలికే దేవరా ఈ పూజనేమి ఫలము కలుగు ఎద్ది అని. నైనా నువ్వు మంచి తీర్థం అడిగావు, ముందు గంగ తీసుకో అని గంగ ఇచ్చారు. గంగ త్రాగిన తర్వాత ఆ బ్రాహ్మణోత్తముడు చెబుతున్నాడు, పురోహితుడు అన్నారు కానీ పురోహతుడు అని చెప్పలేదు. పురులందరూ కూడా జనులందరూ కూడా భగవంతుడి అనుగ్రహం కలగాలని ఉద్దేశం. సత్యదేవ వ్రతము సర్వ ఈప్సిత ఫలం ఎవ్వడేని ధరణియందు సకల ధనధాన్యములు పొందు విగత దుఃఖుడకుచు వెలియునన్ బ్రాహ్మణుండు పలుకులు ఎల్లను విని హర్షమొంది. ఎప్పుడైతే బ్రాహ్మణోత్తముడు సత్యనారాయణ స్వామి ఆచరించాలి, నేను ఆచరిస్తున్నాను, నీవు కూడా ఆచరించవయ్యా అనేటువంటి మాటలు మృదు మధురంగా ఉన్నాయి, పంచదార పలుకులుగా చిలకల్లాగా ఉన్నాయి. చాలా ఆనందం పొందారు. కట్టెల అమ్మవాడు చాలా ఆనందం పొంది దివ్య భక్తితోడ తీర్థప్రసాదంబు స్వీకరించి ఆ సత్యవ్రతం సాయంకాలం పూట చేస్తున్నారు. సాయంకాలం పూట సత్యవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అది చూచాడు, తీర్థం ప్రసాదం తీసుకున్నాడు. పల్లె చేరబోయే ఆ ప్రసాదం అంతా కూడా మూట కట్టుకొని తన యొక్క భుజం మీద ఉన్న వస్త్రంలో మూట కట్టుకొని ఇంటికి వెళ్ళి పల్లెకి వెళ్ళి తన భార్యకి చెప్పి ఆ ప్రసాదాన్ని పిల్లలకి పెట్టాడు. ఆ రోజు అదే భోజనంగా. ఆ రోజు ఆ కట్టెలు అమ్మే అతనికి కూడా నిద్ర పట్టలేదు వారి దంపతులకి. మర్నాడు పొద్దున పూట తొందరగా జగామనగరే రమ్యే ధనినాం ఎత్ర సంస్థితి తత్దినే కాష్ఠమూల్యంచ ద్విగుణం ప్రాప్తవాన్ అసౌ. ప్రాతకాలంలోనే కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, స్నానం చేశాడు, ఆ కట్టెల మోపు తల మీద పెట్టుకున్నాడు. స్వామి, నీ అనుగ్రహంతో ఈరోజు కట్టెల అమ్మిన ధనంతో నీ వ్రతాన్ని ఆచరిస్తాను సంకల్పం చెప్పి నగరానికి బయలుదేరాడు. ఆ నగరంలో ఒక వైశ్య శిఖామణి ఉన్నాడు. నాయన, ఆ కట్టెలన్నీ కూడా నాకే ఇవ్వాలి అన్నాడు. ఆహా, ధనవంతుల వీధికి వెళ్లకుండానే మార్గమధ్యంలోనే ఇవన్నీ అమ్ముడవుతున్నాయి. స్వామి, నేను సత్యవ్రతం చేద్దామనుకున్నాను ఈ కట్టెల అమ్మిన ధనంతో అని ఎప్పుడైతే ఈ కట్టెలు అమ్ముకునే అతను చెప్పాడో ఆ వైశ్య శిఖామణి కూడా ద్విగుణీకృతంగా డబ్బులు ఇచ్చాడు. ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నట్టు మనం తినకపోయినా పెట్టే ఇల్లు చెప్పాలి. అదేవిధంగా మనం వ్రతం చేయకపోయినా చేసే సమయంలో వారికి ఏదో ఒక రకంగా సహాయ సహకారాలు చేయాలి. ఆ వైశ్య శిఖామణి కూడా ధనాన్ని ద్విగుణీకృతంగా డబ్బులు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు. తతః ప్రసన్న హృదయ. ఎప్పుడైతే ఆ ధనం తీసుకున్నాడో కట్టెలు అమ్ముకున్న అతనికి హృదయంతో కూడా ఆనందంగా ఉంది. సుపక్వం కదలీఫలం శర్కరా ఘృతదుగ్ధం చ గోధూమస్య చ చూర్ణకం కృత్వా ఏక అత్ర సపాంచ గృహీత్వా అస్య గృహం యయౌ. ఆ ధనంతో వస్తు సంభారాలన్నీ కూడా పూజా సామాగ్రి అంతా తీసుకున్నాడు, ఇంటికి బయలుదేరాడు. తన భార్య కూడా సిద్ధం చేసింది, గోమయంతో అలికింది, పంచరంగులతో ముగ్గులు పెట్టారు, తమలపాకులన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు, తోరణపాకంతా కూడా గుమ్మాన్ని కట్టారు, బంధువుల్ని పిలుచుకొచ్చారు. తతో బంధుస్తమ ఆహూయ చకార విధినా వ్రతం తద్వ్రతస్య ప్రభావేన ధన పుత్రాన్వితో భవేతు. భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే యొక్క వ్రతాన్ని ఆచరించాడో ఆ వ్రత మహత్యం వలన పుత్రులు, పౌత్రులు, ధనము, ధాన్యము కలిగింది. యహలోకే సుఖం భుక్త్వా చ అంతే సత్యపురం యయౌ. ఆ విధంగా సత్యలోకానికి అంత్యమున బయలుదేరి వెళ్ళారయ్యా అంటూ నారద మహర్షి గారు వింటూ ఉండగా శ్రీ మహావిష్ణువు చెబుతూ ఉన్నారు. ఇటువంటి విషయాన్ని శౌనకాది మహామునులందరూ కూడా వింటూ ఉండగా సూత మహాముని గారు నైమిషారణ్యంలో చెబుతూ సూత మహాముని గారు చెబుతూ ఉన్న సమయంలో శౌనకాది మహామునులు
పరిపూర్ణమైన సుందరాతి సుందరమైన సర్వాకర్ష పరబ్రహ్మమూర్తి సత్యనారాయణ స్వామి వారి దివ్య లీలా వైభవ విన్యాసాలు వింటూ ఉన్నారు. శౌనకాదులు సంతృప్తి చెందక, స్వామి, విషయం వినటం తెలిసినవాడు వినేవారు ఎవడు తృప్తి పొందుతాడు స్వామి? లోకాల పాపాలు తొలగింపజేసే భగవత్ కథలు ఇంకనూ వినాలి అనుకుంటారు. సత్యవ్రత కథలు ఇంకా ఏమైనా ఉన్నాయా? విపులంగా విస్తారంగా కృపతో చెప్పండి అడిగారు. శౌనకాది మహర్షులు ఎప్పుడైతే అడిగారో సూత మహర్షి గారు అంటున్నారు, ఇది కదా శిష్యులు అడిగితే గురువులు చెప్పాలి. పరిప్రశ్న విపులంగా విస్తారంగా శిష్యులు అడుగుతున్న కొద్దీ గురువులు చెప్పాలనేటువంటి ప్రోత్సాహం ఇస్తారు. వారు శిష్యులకి ఉత్సాహం కలగాలి. ఉల్కాముఖో నామ నృపశ్చ ఆసీన్ మహీపతి జితేంద్రియ సత్యవాదీ గచ్చన్ దేవాలయం ప్రతి దినే దినే ధనం దత్వా ద్విజాః సంతోషయేత్సుధీ భార్యా తస్య ప్రముత్థా చ సరోజవదనా సతీ. పూర్వం ఉల్కాముఖుడనే మహారాజు గారు ఉండేవారయ్యా. ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ ఉండేవారు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఆయన చేతికి ఎముక లేదు. నిత్యము భగవత్ సేవ చేస్తూ ఉండేవారు. ప్రతి మనిషికి చింత ఉంటే గాని భగవంతుడి యొక్క చెంత ఉండరు. చితి చింతయోర్మధ్యే చింతాయేవ గరీయసి చితీదహతి నిర్జీవక చింతాదహతి జీవక. చింత అనేటువంటిది మనుషులో బ్రతికున్న వాళ్ళకి దహింపజేస్తుంది. ఉల్కాముకుడను దొడ్డ నృపతియుండి సత్యవాది జితేంద్రియుండు అతడు హరమ్ము దేవాలయనముకు కరిగి పారులకు ధనమ్మిడి తృప్తిపరుచుచుండే. అతని భార్య పద్మానన అందగత్తె పతికి మిక్కిలి అనుకూలవతయు సతియు. సంతానం లేదు కానీ భార్య, అదేవిధంగా రాజ్యము, ఆ పక్కన ఉన్నటువంటి పరివారం, ఎంతోమంది దాసదాసీలు సేవకులు అందరూ ఉన్నారు. ఈ రాజుగారికి, ఉల్కాముకుడు మహారాజు గారికి సంతానం లేదు. రాజా పురోహితులు చెప్పారు, ఓ రాజా, సత్యవ్రతాన్ని ఆచరించండి అని తాళపత్ర గ్రంథాలు చూశారు. స్కాంద పురాణంలో రేవాఖండంలో ఉన్నటువంటి 3వ అధ్యాయంగా ఆ గురువులందరూ కూడా రాజపురోహితులు చూచి తాళపత్ర గ్రంథాలలో చేయమన్నారు. మీరు ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే 1% రామ అంటే ఒకసారి అన్నట్లే. సొంత ఇంట్లో చేసుకుంటే 10 సార్లు ఫలితం. దేవాలయంలో ఒక వ్రతం పూజ చేసుకున్నట్లయితే 100% ఫలితం. అదేవిధంగా వన సమారాధన అంటాం. కార్తీక మాసంలో వన సమారాధన అని తులసీధాత్రే బృందావన లక్ష్మీనారాయణ పూజ చెయ్యాలి. అక్కడ 10,000% ఫలితం వస్తుంది ఒక పూజ చేసినట్లయితే. నదీ తీరంలో ఎవరైతే భగవన్నామస్మరణ జపతప హోమాలు చేస్తారో దానికి ద్విగుణీకృతంగా అభివృద్ధి కలుగుతుంది. దోషం తొందరగా తొలగుతుంది. సంకల్ప శుద్ధి ఉంటుంది కాబట్టి సద్యస్కాలంలోనే సంకల్ప సిద్ధి కలుగుతుంది అన్నారు. దగ్గరలో ఉన్న భద్రశీల నదీ తీర భాగమునందు సతినిగూడి ఆ నరపతి సత్యపూజను ఆచరించుచుండగా అచ్చటికి అప్పుడు వచ్చే సాధునామకుండగు వర్తకుండు. ఎప్పుడైతే భద్రశీల నది అంటే తుంగా భద్ర అంటాంగా, తుంగాపానం గంగా స్నానం అంటాం. తుంగ వేరు భద్ర వేరు, ఆ రెండూ కలిస్తే తుంగభద్ర అంటారు. ఈ మహారాజు గారు ఉల్కాముకుడు గారు భద్రశీల నది ఒడ్డున నదీ తీరం దగ్గరలో ఈ వ్రతం చేసినట్లయితే ఆ పూజా ఫలితం ద్విగుణీకృతం అవుతుంది అనుకున్నారు. అలా చేస్తున్న సమయంలో ఒక వైశ్య శిఖామణి వ్యాపార నిమిత్తంగా వాణిజ్యవేత్త వచ్చాడు. ఎదురుకుండా రాజుగారిని చూశారు. పరివారం, రథాలు, గుర్రాలు, అంబారీలు ఇవన్నీ ఉన్నాయి. ఓ పెద్ద డేరా వేశారు. పూజకు సంబంధమైనటువంటి సంభారాలు, వేద పండితులు, వేదఘోష జరుగుతూ ఉన్నది. ఈ వాణిజ్యవేత్త కూడా పడవ పక్కన పెట్టి స్నానం చేసి శుచి వస్త్రములు ధరించి రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీరు ఏ వ్రతం చేస్తున్నారు? వినయంగా అడుగుతున్నాను, చెప్పవలసింది కృపతో అన్నారు. పుత్ర అద్యప్రాప్తి కామయ, మాకు సంతానం లేదు నాయన. సంతానం నిమిత్తంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అంటే మరి నాకు సంతానం లేదు, మరి నేను కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అన్నారు. కులమత భేదము లేదు. భగవంతుడికి భగవాన్ భక్త భక్తిమాన్, భక్తి అనేటువంటిదే కావాలి చెప్పారు.
ఆ వ్రత విధానం తెలుసుకున్నాడు. ఇవాళ కాకపోయినా రేపైనా ధనం సంపాదించవచ్చు. పున్నామ నరకోత్రాయతే ఇది పుత్ర. పుత్తు అనే నరకం నుంచి దాటించేవాడే పుత్రుడు. కనుక నాకు సంతానం కలగాలి అని భగవంతుడికి నమస్కారం చేసి ప్రసాదం తీసుకొని తన యొక్క ఇంటికి బయలుదేరాడు. తన భార్య లీలావతి, ఆమెకి ఎన్నో విషయాలు చెప్పారు. మామూలుగా భగవంతుడు భక్తులకి పరీక్ష పెడతారు, కానీ ఈ భక్తులే భగవంతుడికి పరీక్ష పెట్టారు. స్వామి నాథ, లీలావతి చెబుతోంది, వ్రతం చేయకపోయినా, వ్రతం చూచినా, కథ విన్నా, ప్రసాదం స్వీకరించినా సమానమైన ఫలితం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రసాదం స్వీకరిద్దాం భక్తిగా. మనకి సంతానం కలిగితే వ్రతం చేద్దాం అన్నారు. భగవంతుడికే పరీక్ష పెట్టారు. సత్యం విధాతం, సత్యాన్ని నమ్మించటానికి, తన భక్తులు యథార్థంగా మనసులో ఉన్న భావం నమ్మించటానికి ఉన్నది ఉన్నట్టుగా ప్రసాదం స్వీకరించిన మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది. కనుకనే సత్యనారాయణ స్వామి వ్రతంలో హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక, మనం శివలింగం చూడండి, లింగం పరమశివుడు అయితే కింద ఉన్నటువంటి పానుమట్టం విష్ణుమూర్తి, ఆయనే నారాయణి, నారాయణుడు. గౌరీ అష్టోత్తరంలో నారాయణి అంటే పార్వతి, శివకేశవులకు అభేద్యం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క నాభిలో బ్రహ్మగారు ఉంటారు కనుక త్రిమూర్తి స్వరూపంగా శివలింగం ఉంటుంది. ఆ విధంగానే సత్యనారాయణ స్వామి వ్రతం, ఏ వ్రతం ఒక దేవతే ఉంటారు, కానీ సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో హరి హర హిరణ్యగర్భ, వ్రతం చేసినా, చూసినా, కథ విన్నా, ప్రసాదం తీసుకున్నా సమానమైన ఫలితం వస్తుంది. ఆ విధంగా సంతానం కలిగింది. దినే దినే సావవృధే శుక్లపక్షే యథాశసి నామ్నా కళావతి చేది తన్నామకరణం కృతం. ఈ విధంగా ప్రసాద మహిమ వలన భగవంతుడి యొక్క అనుగ్రహంతో 10 నెలల తర్వాత ఆడశిశువుకి జన్మనిచ్చారు. 11వ రోజునే నామకరణ చెయ్యాలి. మనం బాలసారే అంటాం కదా, మామూలుగా వాడుకలో బారసాల అయిపోయింది. బాలసారే అనగా ఆ పురిటి స్నానం చేయించే సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదులకి తాంబూలము, అదేవిధంగా ఒక వేప ఆకులు, గంగాది సర్వతీర్థములు, పసుపు ఇవన్నీ కూడా మిశ్రం చేసి ఆ జలాలతో ముత్తైదులందరూ కూడా స్నానం చేయిస్తారు, పురిటి స్నానం చేయిస్తారు. ఆ పుట్టిన పిల్లల కన్నా 1 సంవత్సరం పెద్దగా ఉన్నవారికి సార పెడతారు. పసుపు, కుంకుమ, శనగపిండి, చిలుకలు ఇటువంటివి పెడతారు, బొమ్మలు. బాలులకి సార పెట్టేది కాబట్టి బాలసారే, వాడుకలో బారసాల అయిపోయింది. అది 11వ రోజే చేయాలి. కనీసం నక్షత్రం తిరిగి రాకముందు 27 రోజుల్లోపు చేస్తూ ఉంటారు. కొంతమంది 3 నెలలు చేస్తూ ఉంటారు, 3వ నెలలో చేస్తూ ఉంటారు, కొంతమంది 3వ నెలలో చేస్తూ ఉంటారు బారసాల. కానీ శాస్త్ర ప్రకారంగా 11వ రోజునే చెయ్యాలి. ఆ రోజే నామకరణం చేశారు. ఆ అమ్మాయికి కళావతి అనేటువంటి పేరు పెట్టారు. అమ్మాయి పెరిగి పెద్దదవుతోంది. వివాహ వయసు వస్తున్న సమయంలో తన భార్య లీలావతి భర్తను చూచి, నాథ, సత్యవ్రతం చేద్దామనుకున్నాం, స్వామి అనుగ్రహంతో మనకి సంతానం కలిగింది అంటే, ఆమె పరిణయమున ఈ వ్రతమేను చేతు మొత్తముపై ఖర్చు కలిసి వచ్చడి. వేళ్ళో వేడి అన్నట్టుగా ఖర్చులో ఖర్చు సరిపోతుంది. అప్పుడు నువ్వు నేనేంటి, మన అల్లుడితో సహా వ్రతం చేయవచ్చు, నీవు అత్తగారి హోదా వస్తావు అని నిజ సతి నూరుడించి నగరికిన్. ఈ విధంగా తన భార్యని ఉబ్బింపచేసి సంతోషింపచేసి, అప్పుడే నేను అత్తగారి హోదా వచ్చానా అనేటట్లుగా చేసి ఆయన నగరానికి వ్యాపారానికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర తల్లి సమక్షంలో ఉన్న కూతురు ప్రతిరోజు సాయంకాలం పూట రుక్మిణీ కళ్యాణాన్ని, అదేవిధంగా తోటి స్నేహితురాండ్లతో అనేక రకములుగా పేర్వేర బొమ్మల పెండిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులందు గుజ్జనగూళ్లను కొమరప్ప వడ్డించి చెలులకు పెట్టించు చెలువు మెరయ రమణీయ మందిర ఆరామదేశంబు పువ్వు దేగలుకొను ప్రోది చేయ సదమలమణిమయ సభాగంబుల లీలతో భర్మటూలికనూడు. ప్రతిరోజు కూడా బొమ్మల కొలువులు పెడుతూ ఉండేవారు పూర్వకాలంలో. తల్లికి సహాయంగా ఉండేది. ఇంటి ముందు ప్రతిరోజు కూడా చక్కటి రంగురంగులుగా ముగ్గులు చూర్ణాలతో పద్మాలుగా అలంకరింపజేస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా
తన యొక్క ఉద్యానవనంలో, ఇంటి దగ్గర ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆ చెట్లకు నీళ్లు పోస్తూ ఉండేది. బొమ్మలు కొలువులు పెట్టుకుంటూ ఉండేవారు. అట్ల తదియ, ఉండ్రాళ్ళ తదియ, అదేవిధంగా దసరాల సమయంలో, దీపావళి సమయంలో, సంక్రాంతి సమయంలో కూడా తన తండ్రి వ్యాపారానికి వెళ్ళిన తల్లి యొక్క సమక్షంలో, ఈ లీలావతి యొక్క సమక్షంలో కళావతి ఉండి వారి యొక్క వంశ అభివృద్ధిని, తన యొక్క ధర్మాన్ని తల్లి పిల్లలకు చెబుతూ ఉన్నదని ఆ లక్ష్మీదేవి రుక్మిణీమాత ఏ విధమైతే తన తోటి స్నేహితురాళ్లతో ఆడుతూ ఉందో ఆ విధంగా బొమ్మల కొలువులు పెట్టుకోవటం, పూబంతులతో ఆడుతూ ఉన్నది. వివాహ వయసు వచ్చింది. వివాహార్థంచ కన్యాయ వరం శ్రేష్టం విచారయ తేన ఆజ్ఞప్తశ్చ దూతో అసౌ కాంచనం నగరం యయౌ. వివాహ సమయంలో ఈ అమ్మాయికి తగిన వరుడు ఉన్నాడా లేదా, ఎవరినైనా పిలుద్దామా అనుకున్నారు. ఒక దూతను పిలిచి పంపించారు. ఈ కన్నియకైన ఒక చక్కని వరు చూచి రమ్ము తనుమని పంపన్ మృక్కి ప్రభు ఆజ్ఞకొని అతండు కాంచన నగరమునకు నరిగి వెదకన్. కన్నియకై ఒక చక్కని వరు చూచి కన్నియకై ఒక చక్కని వరుంచూచి రమ్ము తనుమని పంపన్ మృక్కి ప్రభు ఆజ్ఞకొని అతండు కాంచన నగరమునకు నరిగెన్ వెదికెన్. తన ఇంటి దగ్గర పనిచేసేటువంటి ఒక జీతగాన్ని పిలిచాడు. అతను తన యొక్క కులంలో, వంశంలో అభివృద్ధి పొందినవాడే. కానీ పూర్వజన్మ సుకృతం వల్ల ఒకరి కింద సేవ చేయాల్సి వచ్చింది. ఈ సాధువు కూడా తన యొక్క సేవకుడిని పిలిచి, మన జాతి, మన కులము, మన బడాయి తగ్గట్టుగా నా కుమార్తెకు ఈడు జోడుగా ఉన్న ఒక వరశ్రేష్ఠుణ్ణి తీసుకురమ్మన్నారు. పంపించారు. దృష్ట్వాతం సుందరం బాలం వనిక్పుత్రం గుణాన్వితం జాతిభి బంధుభి సార్థం మృతుష్టేన చేతసా దత్తవాన్ సాధు పుత్రీన్ త్వాం కన్యా విధి విధానతా. అమ్మాయి యొక్క గుణగణములన్నీ కూడా, రూపురేఖలన్నీ కూడా చెప్పి పంపించారు. తన భార్య అంటోంది లీలావతి, ఏమండి అబ్బాయి అందగాడగా ఉన్నాడా, ధనం ఉందా అనేటువంటి. కన్యా వరయతే రూపం మాతావిత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి భృష్టాన్న ఇతరే జనా. తన కుమార్తె అనుకుంటోంది, కన్య అనుకుంటుంది, నాకు ఈడు జోడుగా ఉన్న భర్త వస్తున్నాడా, అందగాడా. తల్లి అనుకుంటుంది, ఇతనికి ధనం ఉందా, నా పిల్లకి నగా నట్రా చేయిస్తాడా అని. కానీ అమ్మాయి తండ్రి ఏమనుకుంటాడు, ఇతను చదువుకున్నాడా, విద్వాన్ సర్వత్ర పూజయేది, వ్యాపారం చేయగలిగిన వాడా, ఏ దేశంలో అయినా సరే వ్యాపారం చేసేటువంటి మాటల నేర్పు కూర్పు ఉంటే చాలనుకుంటారు. తన యొక్క ఇంటి బంధువులు ఎవరైతే ఉంటారో ఏ కులంలోంచి వచ్చారని అడుగుతూ ఉంటారు. మిగతా బంధువులందరూ కూడా భోజనం చక్కగా పెట్టారా లేదా, 5 కూరలు, 5 రకాల పచ్చళ్ళు, పిండి వంటలు, గారెలు, బూరెలు, బొబ్బట్లు, ఇటువంటివన్నీ కూడా ఒక 10 తరాల వరకు తెలిసేటట్టుగా, లడ్డూల్లో కూడా పెద్ద పెద్ద లడ్డూలు ఇవన్నీ ఉన్నాయా అని. ఈ విధంగా వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కూడా వివాహ సమయంలో సత్యవ్రతాన్ని మర్చిపోయారు. తన భార్య గుర్తు చేస్తున్న సమయంలో మాట జవదాటాడు. వ్యాపారానికి వెళ్తున్నాము నా అల్లుడితో సహా అని 1 సంవత్సరం తర్వాత బయలుదేరారు. వ్యాప్తిం పొందక భగవక ప్రాప్తంబకు లేశమైన 10,000 తృప్తిం చెందని మనజుడు శబ్దద్వీపములనైన చక్కంబుడుని. ఉన్నదాంతో తృప్తి పొందాలి. కానీ భగవత్ నామాన్ని స్మరిస్తూ భగవత్ వ్రతాన్ని చేస్తాను, సత్యవ్రతాన్ని సంకల్పం చెప్పుకున్నవాడు అది మర్చిపోయి ధనం వ్యామోహంతో ఇంకా బాగా ధనం సంపాదించాలని సప్తద్వీపాల వైపు వెళ్తున్న అతను తృప్తి పొందగలడా? ఆ విధంగానే అల్లుడితో సహా వ్యాపారానికి బయలుదేరారు. రత్నసానపురానికి వెళ్ళారు. ఇప్పుడు ముంబాయి పట్టణం దగ్గరలో ఉంది రత్నసానపురం అనే జిల్లా. ఈ కాలంలో షేరు మార్కెట్లు అమ్ముతున్నారు, ఆ కాలంలో రత్నాలు అమ్మేవారు. అక్కడ చంద్రకేతు ఉర్విపాలు దివ్య నగరమ్ము జనువేల దేవుడు అతను అన్నమాటలు తప్పే. ఎప్పుడైతే సత్యవ్రతం చేస్తాను అని చెప్పి అన్నమాట తప్పాడో
స్వామివారు శాపం పెట్టారు. దారుణ దుఃఖం బదతి బడుమని చోరులముగాము రాజా పేరులమయ్యా అటంచు విలపింప వినండ. ఎప్పుడైతే దారుణంగా కఠినంగా శిక్షించాలని శాపం పెట్టారో భగవంతుడు వ్యాపారానికి ఊరు వెళ్ళారు. రత్నసానపురానికి వెళ్ళారు. రాత్రిపూట అయింది. బడలికగా ఉన్నారు, ప్రయాణ బడలిక. అదే సమయంలో రత్నసానపురంలో చంద్రకేతు మహారాజు గారు పరిపాలిస్తూ ఉన్నారు. ధనాగారంలో ధన సంచులు చోరులు దొంగిలింపచేసి భగవంతుడి యొక్క మాయ వలన ఈ మామా అల్లుళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోయారు. భటులందరూ కూడా నాలుగు పక్కల తిరుగుతూ ఇక్కడికి వచ్చిన సమయానికి వీరు కొత్త మనుషులుగా ఉన్నారు. ఈ పడవ కూడా నావ కూడా కొత్తగా ఉన్నది, మన రాష్ట్రానికి మన దేశానికి సంబంధించింది కాదు అనుకుని భగవంతుడి యొక్క మాయ వలన ఆ మామా అల్లుళ్ళు ఇద్దరు కూడా దొంగలుగా ముద్రింపబడి రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళారు. సత్యదేవ శాప సంతప్తుడకు శెట్టి ఇంటిలోన ధనము తెల్లనట్టే దోచుకున్నంబడియే దొంగల గుంపు చేవాని భార్య చాలా వతంగుంది. ఆది వ్యాధుల చేతను బాధం పడి వాని భార్య ప్రతిదినమున క్షుద్బాధార్తి గడప గడపకు ధనచు వికరము నడియాడు వగన్. ఎప్పుడైతే ఇతను మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా బద్ధులయ్యారో, కారాగారంలో బంధింపబడ్డారో, ఇంటి దగ్గర కూడా తన భార్య కూతురు కూడా రోడ్డు మీద పడ్డారు. దొంగలు వచ్చారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు వస్త్రాలన్నీ కూడా అపహరించారు. మేము దొంగలం కాము, వ్యాపారం కోసం వచ్చాము అని చెప్పిన బదిర శంఖారావంలాగా చెమిటివాడి ముందు శంఖం మహామాయ. భగవంతుడి నమ్మిన వాడికి ఒమ్ము కాదు, కానీ భగవంతుడితోనే వ్యాపారం చెయ్యాలి అనుకున్నట్లయితే ఇటువంటి విషయం జరుగుతుంది. ఈ విధంగా కొంతకాలానికి తన యొక్క తల్లి అనారోగ్యం వచ్చి లీలావతికి కళావతి అందరింటికి వెళ్ళి భిక్ష తీస్తూ తెచ్చుకుంటున్న సమయంలో ఒక బ్రాహ్మణోత్తముడి ఇంట్లో వ్రతం చేస్తూ ఉన్నారు. ప్రసాద భక్షణం కృత్వా యయౌ రాత్రౌ గృహంపతి మాతా కళావతి కన్యాం కథయామాన ప్రేమతః. బ్రాహ్మణింట్లో వ్రతం చేస్తూ ఉన్నారు. ఆ వ్రతం చూసింది. సాయంకాలం పూట ప్రసాదం తీసుకుంది. రాత్రిపూట వచ్చింది. అమ్మాయి ఇంత ఆలస్యమైందమ్మా, అర్ధరాత్రి పూట నలుగురు ఏమనుకుంటారు, లోకులు కాకులు కదా. ప్రసాదము భుజించి అర్ధరాత్రి ఇల్లు చేరినప్పుడు తాని తల్లి కాంచి, ఎప్పుడైతే తల్లి చూచిందో కనులను నీరించి ప్రేమమై గారవించి భారముగా నూర్పు వీడిచి తా పలికెన్ ఇట్లు. కంటి నుంచి ధార వచ్చింది. మీ నాన్నగారు లేరు ఇంట్లో, మా అల్లుడు ఇంట్లో లేడు, నువ్వు నేను ఉన్నాం, బికారిగా అందరింటికి వెళ్ళి భిక్ష తెచ్చుకుంటున్నాం, మన యొక్క వంశం ఏమిటమ్మా, నువ్వు ఈ అర్ధరాత్రి పూట ఈ విధంగా వెళ్ళవచ్చా అంటూ కంటి నుంచి ధార పడిపోతూ ఉంది తల్లికి. ఎప్పుడైతే తల్లిదండ్రులు కొన్ని విషయాలు అడుగుతారో వెంటనే సమాధానం చెప్పాలి. ఆ విధంగానే పుత్రి రాత్రౌ స్థిత కుత్రకింతే మనసి వతంతే కన్యాకాలావతి ప్రాహ మాతరా ప్రతిసత్వరం. వెంటనే చెప్పేస్తోంది సమాధానం తల్లికి. ప్రాయము వచ్చిన దానవు ఈ అర్థ నిషేధయందు ఇటు తిరిగిన అమ్మ ఏమందురు లోకులు మాయునే అపకీర్తి మాతకి ఇటులను ద్విజాలయే వ్రతం మాత దుష్టం వాంఛిత సిద్ధిదం తచ్చుత్వా కన్యకా వాక్యం వ్రతం కర్తం సముద్యత. అమ్మా నే ద్విజాలయమున వాంఛతలం తీర్చునట్టి సత్యదేవ వ్రతము దర్శనము నర్పుడవయ్యే నందు తల్లి మనము ఆ వ్రతము వనరుదమని. నేను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూచానమ్మా, కథ విన్నానమ్మా, ప్రసాదం తీసుకువచ్చానమ్మా, నీకోసం మన కష్టాలు తొలగిపోతాయిటమ్మా, మనం కోరిన కోరికలన్నీ కూడా సులభంగా తొందరగా మోక్షం ఇచ్చేటువంటి స్వామి. భుక్తికి ముక్తికి రెండుకి లోటు లేదు. ముందు భుక్తి కలుగుతుందమ్మా, మనకి ఆహారం సదుపాయం విశేషంగా వస్తుందమ్మా, నా భర్త నా నాన్నగారు కూడా తండ్రి ఇంటికి వస్తారటమ్మా, స్వామి అనుగ్రహం ఉంటుందమ్మా అని చూతున్న సమయంలో ఆ ప్రసాదాన్ని ఎప్పుడైతే తల్లి చూచిందో, అమ్మా నువ్వు పుట్టకముందు మీ నాన్నగారు ఈ వ్రతం చేసి రాజుగారు చేస్తున్న సమయంలో ప్రసాదం తెచ్చారమ్మా, నేను ఎంత పాపిని, ఆ ప్రసాదం మహిమ వల్లనే నువ్వు జన్మించావు, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకున్నాం, కాశీ 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 త్రివారం పఠేన్నరః సోపి కాశీవాస ఫలం లభేత్. కాశీకి వస్తా అని చెప్పి వెళ్ళలేకపోయినా కాశీ 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 అంటే వెళ్ళినంత పుణ్యం. కానీ మిగిలిన వ్రతాలన్నీ కూడా చేస్తాను అని చెప్పి చేయకుండా ఉంటే ఇటువంటి దుర్భరమైన కష్టాలు అనుభవిస్తామమ్మా అని
స్వామికి నమస్కారం చేసి, దేవదేవ భగవన్ నీ వ్రతాన్ని ఆచరిస్తాము, నేను నా కూతురు నేను మా అమ్మాయి ఇంత కష్టపడుతుంటే అక్కడెక్కడో ఉన్నటువంటి మా అల్లుడు మా పెనిమిటి ఏ విధంగా ఉన్నారో వారు క్షేమంగా ఇంటికి తీసుకురావాలి నీ అనుగ్రహం అని స్వామికి నమస్కారం చేసి ప్రసాదం తీసుకొని తొందరలో నీ వ్రతాన్ని ఆచరిస్తానని సంకల్పం చేసుకుంది. త్రికరణ శుద్ధిగా ఆ రాత్రిపూటే స్వప్నంలో చంద్రకేతు మహారాజు గారు స్వప్నంలో భగవంతుడు సత్యస్వామి ప్రత్యక్షమయ్యి, నా మాయ వలన ఆ సాధువు అల్లుడు ఇద్దరూ కూడా వ్యాపారం కోసం వచ్చారయ్యా, వారు దొంగతనం చేయలేదు అని చెప్పి ఆ విషయం తెలుసుకున్న చంద్రకేతు మహారాజు గారు మరునాడు పొద్దున పూటే సభ ఏర్పాటు చేసి క్షురకర్మలు చేయించి విలువైన వస్తువులు వస్త్రాలతో వారి దగ్గర నుంచి ఎంతైతే ధనం తీసుకున్నారో దానికి చక్రవడ్డీ బారువడ్డీ అన్నీ వేసి పండితుల చేత ఆశీర్వచనం చేయించి తన రాజ్యం నుంచి కూడా పంపించారు. సత్యదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందారు. యాత్రాం కృత్వా తతః సాధుర్మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యయౌ స్వనగరం ప్రతి. చంద్రకేతు మహారాజు గారు అత్యంత వైభవోపేతంగా చక్రవడ్డీ బారువడ్డీ వేసి ఆ ధనాన్ని ఇచ్చి పండితులచే ఆశీర్వచనం కూడా చేయించారు. తర్వాత మామ అల్లుళ్ళు ఇద్దరూ కూడా తన యొక్క నగరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎంతోమంది ఎంతో దేవతల దగ్గరికి దేవాలయానికి వెళ్ళారు. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చారు. మంగళాచారపూర్వక మహిత తీర్థయాత్రలను చేసి భగవాన్ అర్చన చేసి బ్రాహ్మణులకు దక్షిణలిడి వైశ్యులప్పుడు తమ పురమునకేకెన్ తలచి ఆ విధంగా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇంటి దగ్గర భార్య కూతురు ఇద్దరూ సత్యదేవుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ మహిమ వలన బంధ విముక్తులయ్యారు. భగవంతుడు అనుకుంటున్నారు, ఒక వైరాగిగా అక్కడికి వచ్చి, ఓ సాధువు, నీ పడవలో ఏముందయ్యా, కాస్త చోటివు, నేను మీతో పాటు సముద్రాన్ని దాటాలి అన్నారు. ఇతనేదో దొంగ సన్యాసి అనుకుంటాను, ఇప్పటి వరకు కనపడలేదు, ఇప్పుడే కనపడ్డాడినా, మన దగ్గర ఉన్నటువంటి ఏమున్నాయో అంటూ చెప్పారు. మా దగ్గర ఏమున్నాయండి, లతాపుష్పాదకములు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రదేశంలో పడవలో నావలో కూర్చోవటానికి కష్టతరమైనటువంటిది. లతాపత్రాదికంజైవ వర్తతే తరుణౌ మమ యుత్యుక్తం వచనం శ్రుత్వా సత్యం భవతు తే వచః. అంత క్రితం వరకు కూడా ఆ రాజుగారి యొక్క కారాగారంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి అనేక రకములుగా ప్రార్థన చేశారు. భగవంతుడు అనుగ్రహం కలిగింది. ఇంటి దగ్గర తల్లి కూతుర్లు ప్రసాదం స్వీకరించారు. అల్లుడు మామగారు ఇద్దరు బయటకు వచ్చారు. వీరి మనసులో ఈ వ్రతం చెయ్యాలనే ఉద్దేశం ఉందా లేదా అని సాక్షాత్తు భగవంతుడే సత్యనారాయణ స్వామి వారే ఒక విరాగి రూపంలో వచ్చారు. అయినా వారి బుద్ధి మానలేదు. మా దగ్గర ఈ పడవలో ఆయుర్వేదం చేసేవాళ్ళం, వైద్యం చేసేవాళ్ళం, లతలు పుష్పాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో కంటకములు కూడా ఉన్నాయి, ముళ్ళు కూడా ఉన్నాయి. మీరు కూర్చోలేరు అంటే సత్యం భవతు తే వచః. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో సత్యం నాయనా, సత్యం అన్నారు. అందుకనే పూర్వీకులు మన పెద్దవాళ్ళు అంటారు, తథాస్తు దేవతలు ఉంటారు, అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. బియ్యం నిండుకున్నాయి అంటారు, అదేవిధంగా పెరిగింది అంటారు తప్ప అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు. ఈ కాలంలో పిల్లలందరూ కూడా ఉద్యోగ ధర్మాలలో చదువుల నిమిత్తంగా హాస్టల్లో ఉంటూ మన యొక్క భారతీయ సాంప్రదాయం, విధానం, కట్టు బొట్టు జుట్టు, మన పద్ధతి ఏది మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ మధ్యకాలంలో ఒక 30 రోజుల కోర్సు కూడా పెడుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. పూర్వకాలంలో అమ్మమ్మలు తాతలు నాయనమ్మల యొక్క సమక్షంలో ఉండి మన ధర్మాన్ని పొద్దున్న 4 గంటలకు లేవటం, చక్కగా బొట్టు పెట్టుకోవటం, జుట్టు విరబోయకూడదు, ఇటువంటి కొన్ని ధర్మాలు మనం తెలియాలి, తెలుసుకోవాలి, పిల్లలకి చెప్పాలి. ఇటువంటి సత్యవ్రతాన్ని మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మన యొక్క ధర్మాన్ని తొందరగా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్రాహ్మణోత్తముడు వైరాగి రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామి వచ్చినప్పుడు అబద్ధం ఆడాడే, అంతటి వాళ్ళే ఆడినప్పుడు మనం ఎంత చెప్పండి. సత్యం భవతు, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది అవును అన్నారు.
పడవలో ఆకులు వలములు తిప్పతీగలు ఉన్నాయి. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఎట్లా ఏమిటి అనుకుంటున్న సమయంలో అల్లుడు గారు చెబుతున్నారు జామాత, ఎందులకేర్చెదు మామ సందేహము లేదు తరికి చనుదించెన్ గోవిందని భుండా యతి యతి మన నింద కలిగి మనల శాపనితులంచేసెన్ చతురుడు సర్వసమర్థుండతనినే శరణమ్ము వేడి యాచించినచో. ఆయన వలన జరిగింది, మనం ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన శరణు కోరుకుందాం. గత ధనమెల్లను చిక్కును, మన దగ్గర ఉన్న ధనం ఏదైతే కనపడట్లేదో అదే కనపడుతుంది. వెతనొందకనేల ఏల శుభము వెలయు మనకన్. ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ సాధువు ఎదురుకుండా చెట్టు కిందే ఉన్నాడు, మనం వెళ్దాం అని చెప్పారు. వెంటనే మామగారికి అల్లుడు చెప్పాడు. అల్లుని మాటలు విని మెల్ల మెల్లగా యతిదరికి నెరిగి మిక్కిలి భక్తితన్ ఎల్ల మల్లర ప్రభక్కెన్ తప్పెల్లని క్షమింపుము త్రిభువనేశ్వర అనుచు. అయ్యా మా తప్పులన్నీ ఉన్నాయి, మమ్మల్ని క్షమించండి. పడి పడి మ్రొక్కులు నిడుచున్ కడు శోకం బొప్ప బాధ కమలం పడన్. చాలా బాధాతప్త హృదయంలో ఉన్నారు. స్వామి యొక్క పాద కమలాల మీద ఆ కంటి నుంచి వచ్చే ధార ఆ వైరాగిగా ఉన్నటువంటి యతీశ్వర రూపంలో ఉన్న వారి పాదాల మీద పడింది. భగవంతుడు దయాళుడు, ఉదారుడు, అడిగిన దానికన్నా ఇస్తారు. సాక్షాత్తు శ్రీకృష్ణస్వామి వారు విష్ణుమూర్తి ఎలా ఉంటారు? కాస్త నీలంగా ఉంటారు. ఆయన మేఘం అనుకోండి, మామూలుగా వర్షాకాలంలో మేఘం ఎండాకాలంలో నీరు ఎంత తీసుకుంటుందో వర్షాకాలంలో అంతే వదులుతుంది. కానీ ఈ యొక్క నీలమేఘశ్యాముడైన శ్రీ మహావిష్ణువు అడిగిన దానికన్నా ఇస్తాడు. దయాళు, ఉదారుడు అన్నమాట. అటువంటి మహత్తరమైన భాగ్యాన్ని, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు ఆ మామాళ్ళు ఇద్దరూ కూడా. అయ్యా మా తప్పులు క్షమించండి, మా యొక్క ధనం మాకు ఏర్పాటు చేయండి అన్నారు. నాయనా సత్యవ్రతం చేస్తా అన్నావు, చేయలేదు కనుక ఈ విధంగా జరిగింది, మీరు సత్యవ్రతాన్ని ఆచరించండి అన్నారు. ఇంటికి వెళ్ళామనుకోండి మళ్ళీ మర్చిపోతాంగా. అందుకని ఆ పడవ దగ్గరే బంధు పరివారంతో సహా వ్యాపారానికి వెళ్ళేవారు పూర్వకాలంలో ఇద్దరు వెళ్ళరు, కాస్త గుంపులు గుంపులుగా వెళ్తారు, ఆ ఊరి వాళ్ళు వెళ్తారు. అలాగే వారి అందరి సమక్షంలో కూడా సత్యవ్రతాన్ని ఆచరించారు. ఎప్పుడైతే ఆచరించారో సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో ధనమంతా వచ్చింది. ఆ వైరాగ్యగా ఉన్న స్వామివారు అంతర్ధానం అయ్యారు. దూతౌ సౌ నగరం గత్వా సాధు భార్యా విలోక్య చ ప్రోవాచ ఆత్మహితం వాక్యం బద్ధాంజలిస్తథా ప్రాహపస్య రత్నపురీం మమ దూతంచ ప్రేషయామాస. నైనా వస్తున్నది, మనకి దగ్గరికి వచ్చేసాం మనం ఇంటికి. ఈ పడవలో అనేక రత్నాలు మాణిక్యాలు కూడా మన దగ్గర ఏదో అయితే దొంగలింపబడ్డాయో అపహరింపబడ్డాయో మన దగ్గరికి వచ్చాయి. ఇంకా ఇంటికి వెళ్తున్నాం, ఆ వచ్చేటువంటి పట్టణమే మన పట్టణం అని ఒక దూతని పంపించారు. అదే సమయంలో ఇంటి దగ్గర తల్లి కూతుర్లు, దూత అంటే మధ్యవర్తి, అయ్యా పడవ దగ్గరికి వచ్చేస్తోంది నది ఒడ్డుకి, మీరు మీ అమ్మాయిని కూడా తీసుకుని రమ్మన్నారు అయ్యగారు అని ఒక దూత చెప్పాడు. చాలా ఆనందపడుతూ, అమ్మాయి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం కదా, నువ్వు తొందరగా చేసి వచ్చేయమ్మా అని చెప్పి తల్లి బయలుదేరింది. కూతురు కళావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ప్రసాదం తీసుకోకుండా స్థానచలనం చేసింది. ఆ ప్రభావంతో వ్రతం చేస్తాను అన్నారు. అమ్మాయి పుట్టింది, చేయలేదు. వివాహం సమయంలో చేస్తానన్నారు, అప్పుడు చేయలేదు. ఈ మధ్యకాలంలో ఒంట్లో బాగున్నప్పుడు వేరే వైదికమైన బ్రాహ్మణోత్తముడి ఇంట్లో వ్రతం చేస్తున్నప్పుడు కూతురు కథ విని ప్రసాదం తీసుకొని తల్లికి ఇచ్చినప్పుడు చేస్తామన్నారు, ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు, మధ్యలో ప్రసాదం తీసుకోకుండా బయలుదేరి వెళ్ళిపోతారా అని స్వామివారికి చాలా కోపంతో దారుణంగా కఠినంగా శిక్షించాలి అనుకున్నారు. ఆ నది పడవ ఎక్కడైతే ఒడ్డు దగ్గర ఉందో అక్కడ పెద్ద గాలివాన వచ్చేసింది. తల్లి బయలుదేరింది, తర్వాత కూతురు బయలుదేరింది. ఆ గాలివానలో నా భర్త ఉన్నాడు, నా పెనిమిటి ఉన్నారు అనుకుంది. చాలా బాధాతత్వ హృదయంలో కూతురు ఏం చేసింది, పసుపు కుంకుమ పతితోడనే పసుపు కుంకుమమ్ము పతితోడనే కాదే మహినలంక్రియులన్ మగనితోని భోగభాగ్యములను పురుషుతోగాదే పతి విహీనకేల బ్రతుకు. ఇంకా భర్త లేకపోతే ఈ బతుకు బతుగా అనుకుంటారు చాలామంది ఆడపిల్లలు.
అదేవిధంగానే ఆమె కూడా అనుకుంటోంది కళావతి, దేవరహితమైన దేవాలయం బట్లు. ఇంట్లో దేవాలయంలో దేవుడు లేకపోతే అది దేవాలయమే కాదు, ఇంట్లో గృహ యజమాని లేకపోతే ఇంకా గృహం ఏముంటుంది. ప్రాణహీన దేహ భారమట్లు, శరీరం ఉన్నా ప్రాణం లేకపోతే శివం కాదు, ఇంకొక పదం ఉంటుంది. భానురహిత గగన భాగంబు విధమున, ఆకాశంలో సూర్యచంద్రులు ఉంటేనే ఆ సౌకుమార్యం, ఆనందం, అభిమానం, ఆ అందం ఉంటుంది. కానీ సూర్యభగవానుడు లేకపోతే ఆకాశమండలం, గగనమండలం అంతా కూడా వెళ్ళబోతుంది. పతి విహీనమైన బ్రతుకుపాడు, భర్త లేకపోతే ఈ బతుక. జననీ జనకుల కన్నను, తల్లిదండ్రుల కన్నా ఘనుండగు సద్గురువుల కంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, వీళ్ళందరూ లేకపోయినా ధన ప్రాణ దాత కన్నను తన పతి ప్రాణం భూమిన్న తరుణీమణికిన్. ఎవరైనా సరే తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తారు, గురువులను పక్కన పెట్టేస్తారు, ఆపదలో ప్రాణాలు రక్షించినటువంటి వాళ్ళను కూడా పక్కన పెడతారు ఒక్క పతి కోసమే. అందుకనే సతీ సావిత్రి చూడండి, తన భర్త కోసం సూర్యు గమనాన్ని ఆపేసింది. అరయ సావిత్రిగని భయం ముందే యముడు తలకి, అనసూయాకని త్రిమూర్తులను భక్తి సీతగని అగ్నిహోత్రంబునన్ సీతమయ్యే. సీతాదేవి కూడా అగ్నిహోత్రంలో దూకితే శీతలం అయిపోయింది. సీత అంటే చల్లదనం అయిపోయింది. సతులు ఆ భార్యల యొక్క భర్తల గురించి భార్య ఎంత తపన చేస్తారో ఆ విధంగా సావిత్రీదేవి, అనసూయాదేవి, సీతాదేవి ఆ విధంగానే నేను కూడా సతీ సహగమనం చేస్తాను అంటూ తన యొక్క భర్త పాదుకలు శిరస్సు మీద పెట్టుకొని బయలుదేరుతోంది నీటిలో దూకటానికి, సతీ సహగమనం చేద్దామని. ఆ సమయంలో ఆకాశవాణి చెబుతూ ఉంది, వ్రతం చేస్తా అన్నారు, చేయలేదు, ఇప్పుడు చేశారు, ప్రసాదం స్వీకరించండి అంటే తన కూతుర్ని ఇంటికి పంపించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి స్వామికి నమస్కారం చేస్తే ఆ గాలివానలంతా కూడా కాస్త కుదటపడింది. పడవలోంచి అల్లుడు బయటికి వచ్చారు. ఆ ప్రదేశంలోని ఆ నది ఒడ్డునే సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. పూర్వం ఉల్కాముగుడనే మహారాజు గారు కూడా భద్రశీల నది ఒడ్డున వ్రతం చేశారు. మనం ఇక్కడే వ్రతం చేద్దాం అనుకొని భక్తి శ్రద్ధతో వ్రతాన్ని ఆచరించారు. పుత్రులు పౌత్రులు కలిగారు, చివరికి మోక్షం కూడా కలిగింది. కనుక ఎవరైతే వ్రతాన్ని చేస్తానని చెప్పి చేయకుండా ఉంటారో ఇటువంటి దుర్భరమైన కష్టాలు అనుభవిస్తారు అని. పుణ్యం ఎక్కడైతే ఉంటుందో పాపం అక్కడే ఉంటుంది, వెలుతురు ఎక్కడైతే ఉంటుందో నీడ కూడా అక్కడే ఉంటుంది. కనుక ఒకతో అయినా, పగతో అయినా, ఆసక్తితో అయినా, అనురక్తితో అయినా, సంశక్తితో అయినా, ఫలం పత్రం పుష్పంతోయం అన్నట్లు భక్తితో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈ విధంగా ఎవరైతే వ్రతం చేస్తాను అని చెప్పి చేయకుండా ఉంటారో దుర్భరమైన కష్టాలు అనుభవిస్తారని ఒక హెచ్చరికగా ఉంది. ఇంకొక మాట, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు రామచంద్రస్వామి. ద్వాపరయుగంలో 13 సంవత్సరాలలో 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 అజ్ఞాతవాసం చేశారు. ఈ కలియుగంలో మానవులందరూ 12 సంవత్సరాలకి సంకేతం. తను అనుకున్నటువంటిది అన్నదమ్ములు, అక్కచెల్లెలు దూరాభారంలో వేరే పట్టణాలలో కానీ దేశాలలో కానీ ఉన్న 12 సంవత్సరాలు కలవకుండా ఉంటే వారి బంధం పోతుంది. కనుక ఏదైనా ఒక సంకల్పం చెప్పుకుంటే 12 సంవత్సరాలలోపు పూర్తి అవ్వాలి. ఆ విధంగా 12వ సంవత్సరం రాకముందే ఇటువంటి మహత్తరమైనటువంటి ఆ కథను, ఆ సత్యవ్రతాన్ని ఆచరింపచేసేటట్లుగా భగవంతుడు చేశాడు. కనుక మనం ఒక కార్యక్రమాన్ని చేసే సమయంలో 12 సంవత్సరాల లోపే అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చాలి అని ఈ కథ వల్ల కూడా మనకి తెలుస్తూ ఉన్నది. సూత మహాముని గారు శౌనకాది మహామునులకు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కథ చెబుతూ ఉన్న సమయంలో చాలా ఆనందంగా, స్వామి వ్రతం చేస్తాను అంటేనే ఫలితం వస్తోంది, చేయకపోతే కష్టాలు అనుభవిస్తున్నారు, మరి ప్రసాద మహిమ కూడా చెప్పవలసిందిగా కోరుచున్నాము అన్నారు. శ్రద్ధగా చెబుతానయ్యా, ప్రసాదం ఎప్పుడైనా సరే తీర్థప్రసాదాలు తీసుకునే సమయంలో చేతి కింద చేయిపెట్టి గోకర్ణంలాగా బొటనవేలు, చూపుడు వేలు మధ్యవేలికి మధ్యలో పెట్టాలి. బొటనవేలని కింద చేయిపెట్టి తీర్థం తీసుకోవాలి. ఒక వస్త్రం కూడా పెట్టుకోవాలి. భుజం మీద ఉత్తరీయము, నాప్కిన్, ఆడవాళ్ళు అయితే పౌండ్ చెంగు పెట్టుకోవాలి. ఒక బిందువు కింద పెడితే 7 దిన పుణ్యం వినస్తది, 7 రోజులు చేసుకున్న పుణ్యం పోతుంది. మీరు దేవాలయానికి వెళ్ళాననుకోండి,
అక్కడ తీర్థం ఇస్తారు అర్చక స్వామి వారు ఒక్కరే, 50 మంది భక్తులు ఉంటారు. ఒక్కరే ఇవ్వాలి కాబట్టి తొందరగా ఇస్తూ ఉన్న సమయంలో వారు ఇచ్చేది తప్పేం లేదు, మన దగ్గర కింద పడితే మంది తప్పు, ఆ దోషం. ఆ వ్రత ప్రసాదం గురించి కూడా చెబుతాను, శ్రద్ధగా వినవయ్యా అంటున్నారు సూత మహాముని గారు శౌనకాది మహామునులతో. ఏకదాసవనం గత్వా హత్వా బహువిధాన్ పశూన్ ఆగత్య బిల్వమూలంచ దృష్ట్వా సత్యస్య పూజనం. పూర్వం తుంగధ్వజుడు అనే రాజుగారు ఉండేవారు. ఆసీత్ తుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పర. చక్కగా ఆనందంగా పరిపాలిస్తూ ఉండేవారు ఆ రాజుగారు, తుంగధ్వజుడు రాజుగారు. వారి దగ్గరికి వచ్చారు జానపదులు, ఆటవీకులు, గొల్లలందరూ కూడా అరణ్యాల యొక్క రాజ్యానికి అరణ్యానికి మధ్యలో ఉంటారు. శత్రు మృగాలన్నీ కూడా రాకుండా ఉండటానికి వాళ్ళు ఎప్పుడూ వేటాడుతూ ఉంటారు ఆటవీకులు. వైశాఖ మాసం, చైత్ర వైశాఖ మాసంలోనే మనకి రోహిణీ కార్తె వస్తుంది. ఆ సమయంలోనే వివాహాలు ఎక్కువగా ఉంటాయి. వారిలో ఒక కొత్త దంపతులు వివాహం అయింది, వారు వ్రతం చేస్తున్నారు. ఈ వ్రతంలో ఉన్న సమయంలో వేటకి చేయాలి కదా, శత్రువులు వస్తారేమో. కాబట్టి రాజుగారిని పిలిస్తే రాజుగారు వచ్చి తన పిల్లల్ని ఆశీర్వచనం చేస్తారు, వేట చేస్తారు, వారు వెళ్ళిపోతారు. తర్వాత మన పని మనం చేయొచ్చు అనుకున్నారు. ఈ విధంగా గొల్లలందరూ కూడా వచ్చి రాజుగారికి చెప్పారు. రాజుగారు వేటాడటానికి వచ్చారు. ఈ గొల్లలందరూ కూడా ఒక మారేడు చెట్టు వృక్షం కింద, బిల్వ వృక్షం కింద సత్యవ్రతాన్ని చేస్తున్నారు నూతన వధూవరులు. గొల్లలిచ్చే ప్రసాదం నేను ఎందుకు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ప్రసాదాన్ని కింద పడేశాడు. ఒక డబ్బాలో పత్తి వేస్తే, నిప్పు కనుక వేస్తే ఎలా అయితే దగ్ధమవుతుందో, రాజుగారంటే నా విష్ణు పృథ్వీపతి, విష్ణుమూర్తి యొక్క అంశతో ఉన్న రాజుగారు కూడా ప్రసాదం విసర్జించినంత మాత్రమనే తన యొక్క రాజ్యమంతా పోయింది. తతః ప్రసాదం సంత్యజ్య రాజా దుఃఖమవాపనః తస్య పుత్రశతం నష్టం ధనధాన్యాదికం చయతు. రోజు రోజుకి ధనము ధాన్యము పోతోంది, శత్రురాజులు ఆకలిస్తున్నారు. అటువంటి సమయంలో ఆ రాజుగారు అనుకున్నారు, సత్యదేవ ప్రసాదేన ధనపుత్రాన్వితో భవతు ఇహలోకే సుఖం భుక్త్వా చ అంత్యే సత్యపురం యయౌ. ఆ సత్యవ్రత ప్రసాదాన్ని మనం స్వీకరించలేదు, తూలనాడాం కనుక ఆ గోపాలుల యొక్క సన్నిధిలోనే ఈ వ్రతాన్ని ఆచరించాలి అని ఆ తుంగధ్వజుడు రాజుగారు కూడా అరణ్యానికి వచ్చి గొల్లలతో ఆ బిల్వ వృక్షం కింద సత్యవ్రతాన్ని ఆచరించి ఆ ప్రసాద మహిమ వలన మళ్ళీ ధనము ధాన్యము పుత్రులతో వైకుంఠ ప్రాప్తి పొందారయ్యా. యా ఇదం కురుతే సత్యవ్రతం పరమదుర్లభం శృణోతి చ కథాం పుణ్యాం భుక్తి ముక్తి ఫలప్రదం ధనధాన్యాదికం తస్య భవేత్ సత్యప్రసాదత. ఎప్పుడైతే ఈ యొక్క సత్యవ్రతాన్ని ఆచరిస్తారో భుక్తికి ముక్తికి లోటు ఉండదు, ధనము ధాన్యము అభివృద్ధి కలిగి అవసాన వేళ నారాయణ స్మరణ చేసి భగవత్ కృపకు పాత్రులు అవుతాం. దరిద్రంగా ఉన్నవారి వ్రతాన్ని చేస్తే దరిద్రుడుగా ధనవంతుడు అవుతాడు. బద్ధుడుగా ఉన్నవారు కూడా బంధ విమోచనం అవుతుంది. భీతితో ఉన్నవారు కూడా భయం పోతుంది. దరిద్రో లభతే విత్తం బద్ధో ముచ్యతే బంధనాత్ భీతో భయాత్ ప్రముచ్యతే సత్యమేవ న సంశయ. సంశయం పెట్టుకోకర్లేదు నాయన. ఈప్సితంచ ఫలం భుక్త్వా చ అంతే సత్యపురం వ్రజేత్ ఇతివహ కథితం విప్ర సత్యనారాయణ వ్రతం. ఈ ప్రకారముగా సత్యవ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వైకుంఠధామానికి వెళతారు. నానారూపధరో భూత్వా సర్వ ఈప్సితప్రద భవిష్యతి కలౌ సత్యవ్రతరూపి సనాతన. అసలు ఒక రకంగా సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యక్కర్లేదండి. సత్యాన్ని ఎవరైతే అవలంబిస్తూ ఉంటారో వాళ్ళంటే ఆ నారాయణుడికి ఇష్టము కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతమైంది. కానీ సత్యాన్ని మనం ఈ కాలంలో మాట్లాడలేకపోతున్నాం, అసత్య ప్రసంగాలే. ఇంకొక మాట, ద్వాపర యుగంలో ధర్మరాజు వారు కూడా భగవంతుడు కృష్ణస్వామి పక్కన ఉన్న అశ్వత్థామ అతః కుంజరః అన్నారు. అశ్వత్థామ అనేటువంటి అతను చనిపోయారు అన్నారు, చివరిలో కుంజరః అన్నారు, ఏనుగు అని. కాబట్టి అంతటి ధర్మరాజు గారే కొన్ని సమయాలలో లోక రక్షణ కోసంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో భగవత్ సాక్షాత్కారం జరిగినటువంటి ఆ భగవంతుడు ఉన్న సమయంలోనే అబద్ధం ఆడారు. ఇంకా మనం ఎంత? కాబట్టి ప్రతిరోజు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. సత్యాన్నే మాట్లాడితే సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తికి ఆనందం కలుగుతుంది. కానీ మనం సత్యం మాట్లాడలేం. ప్రాణ ధనమాన విత్త భంగములందు అంటారు, అది శుక్రనీతి, మనకి పనికిరాదు.
వామనావతారంలో చెబుతారు బలిచక్రవర్తి, నువ్వు ఇస్తా అన్నావు కదా 3 అడుగులు, అక్కర్లేదు నాయన, ఇవ్వక్కర్లేదు అంటారు. ఆడిన మాట తప్పకూడదు కదా. అదేవిధంగా అది శుక్రనీతి. భగవంతుడికి సన్నిధానానికి వెళ్ళేవారు సత్యం విధాతుం, కనుక సత్యాన్ని ఆచరిస్తూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి పుత్రులు పౌత్రులు కలిగి చివరికి మోక్షం కూడా కలుగుతుంది అని ఈ సత్యవ్రతాన్ని స్కాందపురాణంలో రేవాఖండంలో 5వ సమాప్త అంటూ సూతలు వారు శౌనకాది మహామునులకు చెబుతూ ఉన్నారు. నాయనా ఇంకా సాయంకాలం అవుతోంది, సంధ్యా సమయం, మనం లేచి సంధ్యావందన కార్యక్రమాలు చేద్దామనుకుంటూ బయలుదేరారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. సాంగసపరివార హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక రమాసమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ సత్యవ్రతం వలన భక్తుడన్నవారు తానొక్కడే తరించడు, సంఘాన్ని సమాజాన్ని దేశాన్ని తరింపజేస్తారు. ఈ వ్రతం చెప్పినవారు విన్నవారు స్వామి అనుగ్రహాన్ని పొందుతారు.